ఓహో, తనకి ఉద్యోగం ఇవ్వమని రికమెండ్ చేసింది లోకేశ్వరి గారా? అవును, తనేదో కష్టాల్లో ఉన్నాను, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అంటే ఇక్కడ ఎటో నీడ్ ఉంది కదా అని రికమెండ్ చేశాను. ఇందులో తప్పే ఉంది? నువ్వు మంచిగానే ఆలోచించావే, కానీ ఇది 50% షేర్ ఉందని అహంకారంతో మాట్లాడుతుంది. స్టాఫ్ అందరి ముందు ఈ కంపెనీలో 50% షేర్ నాది, ఇంకో 50% రఘునాథ్ది. మరి నీ షేర్ ఎంత అని అడిగింది నన్ను. తెలుసా నీకు? బిజినెస్ లో దీనికి షేర్ ఇచ్చి మీరు నా పరువు తీస్తే ఇది స్టాఫ్ అందరి ముందు నా తల తీసేసింది. ఆ మాట ఫ్లోలో అనేశానని సారీ చెప్తుంది కదా పిన్ని. మనసులో ఉంటేనే కదా అది ఆ మాట బయటకొస్తుంది. గుండమ్మ ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. తనేం చేసినా ఆలోచించి చేస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టే తనకు అధికారం ఇచ్చింది. మీ నమ్మకాలతో నాకు పని లేదు. ఇప్పుడేమంటావు? వెంటనే మన బిజినెస్ లోంచి తన 50% షేర్ ని క్యాన్సిల్ చేయండి. అది జరగని పని. ఎందుకు జరగదు? అసలు ఎవరిది? ఇక్కడుంటుంది, పని మనిషి అంటుంది, పెత్తనాలు చేస్తుంటుంది. దీన్ని మొగుడేమో పంజాబ్ అంటున్నాడు. అసలు ఎవరిది? దీని గుణమేంటి? ఇలాంటి దాన్ని కని పారేశారు. అసలు దీని అమ్మ బాబు ఎవరు? సుచిత్ర గారు, మీకు కోపం ఉంటే నన్ను ఏమైనా అనండి, అంతేకాని మధ్యలో మా అమ్మ నాన్నల టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు తీసుకొస్తున్నానంటే కన్న వాళ్ళ బుద్ధుల్ని బట్టే ఉన్న వాళ్ళ బుద్ధులుంటాయి. నన్ను కన్న వాళ్ళు మీరు అనుకున్నట్టు చెడ్డవాళ్ళేం కాదు. మంచి చెడు చెప్పి సంస్కారంతో నన్ను పెంచారు. వాళ్ళు నేర్పించిన సంస్కారం వల్లే మీరు ఎలా మాట్లాడుతున్నా నేను ఇంకా మంచిగా సమాధానం చెప్తున్నాను. ఆ శ్వేత గురించి మీకు తెలియకపోవచ్చు. అది ఎలాంటిదో, దాని బుద్ధి ఎలాంటిదో, దాని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇక్కడ అందరికీ తెలుసు. ఇంకెప్పుడు మా అమ్మ నాన్నల గురించి తప్పుగా మాట్లాడకండి. ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఏంటి సీను ఇది? నువ్వు పడేసే జీతం డబ్బుల కోసం పని చేసుకుంటుంది, నాకే వార్నింగ్ ఇస్తుందేంటి? ఏమే, అదేదో మాట్లాడుతుంది కదా, నువ్వు వెంటనే కౌంటర్లు ఇచ్చేయాలా? కాసేపు కామ్గా ఉండలేవా? కామ్గా ఉండడం ఏంటండి? గుండమ్మా. అవును తాతగారు, అసలు మా అమ్మ నాన్నల గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తుంటేనే వాళ్ళెలాంటి వాళ్ళో తెలిసిపోతుంది. అవకాశం వస్తే అధికారం ఉందని చెప్పి నెత్తి మీద ఎక్కాలని చూస్తున్నావు. నీ బుద్ధులు చూస్తుంటేనే మీ అమ్మ నాన్న బుద్ధి ఏంటో తెలుస్తుంది. గాలికి కని గాలి కొదిలేశారా? అందుకేనా ఇలా ఉన్నావు? సుచిత్ర, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను.
తన అమ్మా నాన్నల గురించి మాట్లాడే అధికారం నీకెవరిచ్చారు? అనవసరంగా గొడవని పెద్ద చేయకు. అవడానికి తన ఇంట్లో పని మనిషి అయి ఉండొచ్చు, కానీ నువ్వు చీ అంటే తను చీ అనడానికి ఎంతసేపు పడుతుంది? అది గుర్తు పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకో, లేదంటే నీ పరువే పోతుంది. నీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మార్చుకోవడం అనేది జరగదు. గుండమ్మ విషయంలో అస్సలు జరగదు. తను 50% షేర్ హోల్డర్. ఆ విషయంలో నువ్వు మళ్ళీ మాట్లాడితే పూర్తి అధికారం తనకే ఇచ్చేస్తా. నువ్వు ఆఫీస్ గుమ్మం కూడా తొక్కడానికి వీల్లేదని తనతోనే చెప్పిస్తా. చెప్పించండి, మీకు నచ్చినట్టు చెప్పించండి. అధికారం అంతా దీన్ని నెత్తిన పెట్టండి. నేను నా పిల్లలు ఇదే ఇంట్లో ఊరేసుకుని చేస్తాం. ఒసేయ్, అసలేంటి నీ గొడవ? నేనేం గొడవ పడలేదత్తయ్య. అవునా? ఆ? అసలు నిన్ను కాదే, ఆ సుచిత్ర మొగుణ్ణనాలి. వాడికేం పిచ్చి పట్టిందో ఏమో, నీకు సగం షేర్ రాసివ్వడం ఏంటే? దాంతో నువ్వు పెత్తనాలు చేయాలనుకుంటున్నావా? నువ్వు పెత్తనాలు చేసే ఆలోచనలే ఉంటే మీరు పని మనిషి అని పరిచయం చేస్తే తలదించుకునేదాన్ని కాదత్తయ్య. నేను పని మనిషిని కాదు, ఈ ఇంటి పెద్ద కోడల్ని అని అప్పుడే చెప్పుండేదాన్ని. ఆ శ్వేతకి జాబ్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఏ ఎందుకు నచ్చలేదు? శ్వేత మంచమ్మాయే కదా. ఆ, అది ఎంత మంచిదో, వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత మంచివాళ్ళో ఒకరు చెప్పాలి మరి. ఏంటి గుండమ్మా ఇది? అక్కడ వాళ్ళతో గొడవ, ఇక్కడ అమ్మతో గొడవ, ఇలా అందరితో గొడవలు పడుతూనే ఉంటావా? నేను ఎవరితోనూ గొడవలు పడ్డం లేదండి. మీ అమ్మగారే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. నాన్న, ఒకప్పుడు ఆ శ్వేతతో నీ పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం కదా, అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దాన్ని ఉద్యోగంలో తీసుకోవద్దని మాట్లాడుతోందిరా ఇది. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి మాట్లాడే రకాన్ని కానత్తయ్యా. ఏయ్, ఎందుకు అలా మాటకి మాట సమాధానం చెప్తున్నావు? హా, మీ అమ్మగారికి సమాధానం చెప్తేనే మీకంత బాధేస్తోంది. మన సుచిత్ర మా అమ్మ నాన్నల్ని అన్నేసి మాటలంటుంటే నాకు బాధగా అనిపించదా? ఆవిడలా మాట్లాడుతుంటే
పక్క నుండి మీరు ఎవరైనా నోరు విప్పారా? చిన్నప్పుడు బయట వాళ్ళు నన్ను లావుగా ఉన్నావని కామెంట్లు చేస్తుంటే నాకు ఆ బాధ తెలియకుండా అసలు వీళ్ళందరూ ఎందుకు కామెంట్లు చేస్తున్నారో అన్న ఆలోచన కూడా లేకుండా నన్ను పెంచారండి. అలాంటి వాళ్ళ గురించి ఆవిడ ఎందుకలా నోటికొచ్చినట్టు మాట్లాడాలి? అప్పుడు నాకు కోపం రాదా? వస్తుందండి, కోపం వస్తుంది. నా బాధని అర్థం చేసుకోకుండా నేనేదో అనేశానని, బాధ పెట్టేశానని మాట్లాడుతున్నారు. చూసావా నాన్న, చూసావా దాన్ని? అరే ఇది వినదురా. దాని బాధే దానికి ముఖ్యం గాని అరే నా భయం ఏంటో దానికి అర్థం కావటం లేదు. నానా, సుచిత్ర ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఇక్కడింత జరిగితే ఊళ్ళోకి ఫోన్ చేసి అక్కడ ఇంతగా చెప్పేస్తుంది. అమ్మ తల్లి, దయచేసి గొడవ పెట్టుకోకు, నా పరువు తీకు. చూసారా, నేను పరువు తీస్తున్నానంట. ఆవిడ పరువు తీయడానికి పని మనిషిని అనిపించుకుంటున్నానా, పరువు నిలబెట్టడానికి పని మనిషిని అనిపించుకుంటున్నానా? మీరే చెప్పండి. గుండమ్మ, అమ్మ మాటల్ని కాదు, ఆ మాటల వెనుకున్న భయాన్ని అర్థం చేసుకో. అయినా శ్వేత గతంలో చేసినట్టు తను దగ్గరవ్వాలని చూసినా నేనెందుకు దగ్గరికి రానిస్తాను చెప్పు? కేవలం తన పరిస్థితి బాగోక ఉద్యోగం చేయాలనుకొని వచ్చింది. పోనీ తనని నమ్మద్దు, నన్ను నమ్ముతావు కదే. ఇంతటితో ఈ విషయాన్ని వదిలే. సరే, మీ అమ్మ వాళ్ళ విషయంలో మా పిన్ని అలా మాట్లాడినప్పుడు నేను నోరు తెరవకపోవడం నాదే తప్పు. నీకు నేను సారీ చెప్తున్నాను, సరేనా? ఇంక ఈ విషయాన్ని వదిలే. లోకేశ్వరి శ్వేతని జాబ్ కోసం అక్కడికి పంపించింది అంటే ఇంకేదో ప్లాన్ చేస్తోంది. ఆంటీ, ఉండవే. అది అసలే ఒక పని మనిషి దానికి ఎదురు సమాధానం చెప్తుంది అని కోపంతో రగిలిపోతుంటే ఆంటీ బూంటీ అంటూ నువ్వు ఒకదానివి. జరిగింది తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది ఆంటీ. ఆ గుండమ్మని మీరేదో ఒకటి చేయాలి. నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? ఏంటే? గుండమ్మ నిజంగా పని మనిషేనా? లేక వీళ్ళకి ఏమైనా అవుతుందా? అదేంటంటీ అలా అంటున్నారు? దాని విషయంలో ఇంట్లో వాళ్ళ ప్రవర్తన, ఆ గుండమ్మ మాట తీరు చూస్తుంటే అది పని మనిషిలా అనిపించట్లేదు. అంటే నమ్మకంగా, ఎంత నమ్మకంగా పనిచేసే పని మనిషినైనా ఇంతలా నెత్తిన పెట్టుకోవడం నేను చూడలేదు. నా జోలికొస్తే వెంటనే కౌంటర్ ఇవ్వకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. గుండమ్మకి కౌంటర్ ఇద్దామని, దానికి దెబ్బ కొడదామని ఇదిగో ఇది పుట్టినప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉంది. కానీ దీనివల్ల కాలేదు. నా వల్ల అవుతుంది. లోకేశ్వరి వదిలిపెట్టినా ఆ గుండమ్మని నేను వదిలిపెట్టను. అసలు దాన్నేం చేస్తే బాగుంటుందో చెప్పవే.
దాన్ని కంటకు కొరికి చంపేనా? అప్పుడు అది శవం అయిపోద్ది. మీరు ఖైదీ నెంబర్ 150 అయిపోతారు. దానికి పిండం పెడతారు, జైల్లో నీకు చెప్పకూడు పెడతారు. మరిప్పుడేం చేయాలి? చంపకుండానే చచ్చేలా చేయాలి. ఏదోలా గుండమ్మని తప్పుపట్టి దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేయాలి. లేదా ఏదో కేసులో ఇరికించి నలుగురిలో తలెత్తుకోకుండా చేసి ఇంట్లో వాళ్ళ ముందు మోహం చూపించుకోలేక దానంతట అదే పరారైపోయేలా చేయాలి. పరారవటం కాదే, ఈ సుచిత్రతో ఎందుకు పెట్టుకున్నానా అని నెత్తి నోరు కొట్టుకుంటూ భయంతో పరిగెత్తేటట్టు చేస్తాను. లేదంటే నా పేరు మార్చుకుంటా. బాబు నమస్కారం. నమస్కారం పంతులు గారు. పంతులు గారు ఏంటి ఇలా వచ్చారు? మా ఆయన గారి కోసమా? మా సేనబ్బాయి ఇంట్లో లేడు, బయటికెళ్ళాడు. నేను శ్రీనివాస్ గారి గురించి రాలేదండి. మరి నేనే పిలిచాను. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా పంతులు గారు, మంచి ముహూర్తాన్ని చూడండి. ముహూర్తమా? దేనికి గుండమ్మా? లోకేశ్వరి సీమంతానికండి. సీమంతమా? నాకు సీమంతం ఏంటి? నీకు కాకపోతే మనవడికి ఏమైనా చేతనమేంటి సీమంతం? నాకేం సీమంతాలు అవి వద్దు. వద్దా? ఏలోకి? ఏ అంటే నాకు ఇష్టం లేదు. సీమంతం ఇష్టం లేదా? పిల్లల్ని కనడం ఇష్టం లేదా? అది వద్దు అంటుంటే ఏదేదో మాట్లాడతారేంటే? వద్దని చెప్తుంది కదా, వదిలేయొచ్చు కదా. కావాలంటే తర్వాత ఎప్పుడైనా చేయించుకుంటుంది. ఏమే? ఆ, హా, హా, హా. తర్వాత చూసుకోవడానికి ఓకే ఏంటి? ఇప్పుడు వద్దనడానికి కారణం ఏంటి? గతంలో లాగా మళ్ళీ ఏమైనా పిచ్చి వేషాలు వెయ్యాలనుకుంటున్నావేంటే? చూడు లోకేశ్వరి, నువ్వేదైనా అనుకుంటే స్ట్రైట్గా మాతో చెప్పు. అంతేగాని నీ మంచి కోసం ఏదైనా చేస్తామంటే వద్దు అని అందరికీ లేనిపోయిన అనుమానాలు వచ్చేలా చేసి టెన్షన్ పెట్టకు. దాన్ని బ్రతిమలాడతారేంటండి? దాని పర్మిషన్ అడిగి నేను పంతులు గారిని పిలవలేదు. దాని పర్మిషన్తో నేను ఈ సీమంతాన్ని జరిపించడం లేదు. అంటే నా సీమంతం విషయంలో నా ఇష్టాలేముండవా? ఉంటాయి లోకి. నీ సీమంతం ఎక్కడ జరగాలి, ఎంత గ్రాండ్గా జరగాలో చెప్పు, మేమందరం చేస్తాం. అంతేకాని అంతకు మించే ఇష్టాలేముంటాయి? నీకు సీమంతం చేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను. పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. కూర్చోండి. అలాగేనమ్మా. కూర్చోండి. అమ్మా కూర్చో. అమ్మా ఇంకా 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది.
అయితే ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి పంతులు గారు.